ఏది చేయాలన్నా సరే గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. లీగల్గా మనకి యాక్సెప్టెన్సీ అవి లెటర్స్ కూడా కావాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్గా మీకు సపోర్ట్ ఏమైనా ఉందా? మన కర్టెన్ రైజర్ ఈవెంట్ అండి, అంటే ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి అవనివ్వండి, ఈ యూనిటీ డ్రైవ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసినప్పుడు అవనివ్వండి, మన ఫస్ట్ అప్రోచ్ అయింది మహారాష్ట్ర గవర్నమెంట్. కానీ వాగ్మారే గారు అవనివ్వండి, లేకపోతే షిండే గారు అవని వీళ్ళు డైరెక్ట్గా మనం ఒక ఈవెంట్ చేసాం ముంబైలో. వాళ్ళు డైరెక్ట్గా ఎనీ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఇన్ ఎనీ వేస్ వాళ్ళు సపోర్ట్ చేస్తామని వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అండ్ మీరు ఒక్కొక్క ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం, సొల్యూషన్ దొరికేలా చేస్తాం అంటున్నారు కదా. సో ఎలా ఒక్కరితోనే ఇది సాధ్యమైతే కాదు, టీమ్స్ ఏమన్నా డివైడ్ అవుతారా, లేకపోతే ఆ టీమ్స్ని ఎక్కడి నుంచి మీరు ఫామ్ చేసుకుంటారు? ఎలా? సిన్స్ the beginning of my career, and what I believe is I alone can't do anything. నేను టీమ్ వర్క్ని డే 1 నుంచి నమ్ముతానండి. సో నాకు ఈరోజు హైదరాబాద్ నుంచి వీఆర్ గ్రూప్ ఆఫ్ సమ్ 28-29 పీపుల్ ఇక్కడ ఉన్నారండి. కొంతమంది ఛత్తీస్గఢ్లో అబౌట్ ఛత్తీస్గఢ్లో నాతో పాటు చేసేవాళ్ళు ఒక పెద్ద ఆయన ఉన్నారు, మూర్తి గారు అనేసి. ఆయన దగ్గర ఒక 40-50 పీపుల్ ఉన్నారు. ముంబైలో కొంతమంది ఉన్నారు, కొంతమంది ఢిల్లీలో ఉన్నారు. మేమందరం కలెక్టివ్గా చేస్తున్న వర్కేనండి ఇది. వీఆర్ అబౌట్ గ్రూప్ ఆఫ్ సమ్ 110-120 పీపుల్ హూ ఆర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ ఫర్ అ సోషల్ కాజ్. అండ్ వంశీ గారు, స్మాల్ థింగ్ అండి, ఇప్పుడు మీరు చదువుకున్నారు చక్కగా, అండ్ ఒక కంపెనీని స్థాపించారు, రన్ చేస్తున్నారు కూడా, ఏజెన్సీని కూడా స్టార్ట్ చేశారు. మీ లైఫ్ అలా వెళ్లకుండా ఎందుకు మీరు సోషల్ ఈవెంట్ ఒక్కొక్క దాంట్లో అవగాహన కల్పించాలి, జనాల్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు? మీకు ఎలా అనిపించింది? ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ ఆలోచన? ఈ ఆలోచన చెప్పాలంటే ఇట్స్ నాట్, ఐ మీన్ ఏమో మా అమ్మగారు చిన్నప్పటి నుంచి నన్ను అలా మోటివేట్ చేసి ఉండడం వల్ల అయి ఉండొచ్చు. సిన్స్ మై చైల్డ్హుడ్ ఆర్ సిన్స్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ ఆర్ ఫర్ ద పీపుల్ అండి. సో I wanted to be first, ఇది చేయాలంటే ఐ నీడ్ టు బీ ఫినాన్షియల్లీ స్టేబుల్, ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్. సో ఫస్ట్ నా కంపెనీ స్థాపించాను, దాని నుంచి ఐ కుడ్ ఏబుల్ టు జనరేట్ సమ్ రెవెన్యూ అవుట్ ఆఫ్ ఇట్, అండ్ ఐ కుడ్ గెట్ ఫ్యూ పీపుల్ కాంటాక్ట్స్ ఆల్ వే అరౌండ్. దాని నుంచి ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో నేను నా నోన్ సోర్సెస్, ఐ మీన్ నాతో పనిచేసే కంపెనీస్ ఏమన్నా వాళ్ళందరికీ నేను చెప్పడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా తీసుకోవడం జరిగింది. ఇట్ కెన్ బి అమార్ట్స్, ఒక ఫుడ్ ఇండస్ట్రీ అండి, హైదరాబాద్ వాళ్ళు సీ ఫుడ్ అవనివ్వండి, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ అవన్నీ వాళ్ళు సప్లై చేస్తుంటారు. వాళ్ళు మనకి దీనికి ఏమో ఫుడ్ విషయంలో సపోర్ట్ చేస్తానన్నారు. లెక్సోరేట్స్ అనేసి ఒక లీగల్ ఫర్మ్ అండి, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ విద్యాపీఠ్ ఒక యూనివర్సిటీ అండి ఛత్తీస్గఢ్లో అని, రాయ్పూర్లో ఉంటుంది. ఆ యూనివర్సిటీ వాళ్ళు ఎడ్యుకేషన్ సంబంధించి ఏం చేయగలనని వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. ఢిల్లీ నుంచి ఒక కంపెనీ జరిగింది. ఇదొక్కటే కాకుండా మన క్లయింట్స్ ఆల్ వే అరౌండ్ ఉన్నారు, నైదర్ ఫ్రమ్ యూఎస్, యూకే, దుబాయ్ ఆర్ కెనడా. వాళ్ళకు కూడా పుష్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళకి తోచిన సాయం చేయడానికి వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు.